నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణన మొదలైంది. ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే అటవీ దినోత్సవం సందర్భంగా పులుల గణన జరుగుతుంది. 3వ బ్లాక్గా కొల్హాపూర్, అచ్చంపేట, లింగాల రేంజ్లలో పులుల గణన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఫారెస్ట్ అధికారులు, బయాలజిస్టు పరిశీలించారు. గత ఏడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పెద్ద పులులు ఉన్నట్టు గుర్తించారు. ఈ కెమెరాలో పడ్డారా ఇప్పుడు? అవును, మా కొల్లాపూర్ టైగర్. కెమెరా ఫుటేజ్ ను బట్టి పెద్ద పులుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. నల్లమల ఫారెస్ట్ ఏరియాలో వన్యమృగాల వేట, కలప అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. వన్యప్రాణులు కదలికలకు కెమెరాలు సహాయపడుతున్నాయని అన్నారు. కెమెరాలతో బంధించిన పులుల ఆధారాలతో గణన పూర్తి చేస్తామని తెలిపారు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొల్లాపూర్ చంద్రశేఖర్ నా పేరు. ఈరోజు టైగర్ మానిటరింగ్ అంటే ప్రతి సంవత్సరం జరిగే టైగర్ సెన్సస్ గణనలో భాగంగా రవికాంత్ గారు, బయాలజిస్ట్ గారు ఏటీఆర్ నుంచి మన కొల్లాపూర్ రేంజ్కి రావడం జరిగింది. తాను ఇక్కడ మాకు అసిస్ట్ చేస్తూ, మా డిపార్ట్మెంట్కి, మా స్టాఫ్కి అంతా కూడా అసిస్ట్ చేస్తూ ఈ పులుల గణనలో మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. ఈరోజు మేము మా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో కొంచెం తిరిగి కొన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంటుంది అంటే ప్రతి సంవత్సరం ఎన్ని పులులు ఉన్నాయి మన దగ్గర, మన ఏటీఆర్ సర్కిల్లో అన్నది జరుగుతూ ఉంటుంది. 4 బ్లాకులో ఇది జరిగింది. ఇప్పటికీ 2 బ్లాకులు అయిపోయినాయి. టోటల్గా 4 బ్లాకులు ఉన్నాయి. అమరాబాద్లో ఒకటి మొత్తం డివిజన్ 4 రేంజ్లో జరిగింది. తర్వాత పైన కూడా ఇంకొక బ్లాక్. ఇప్పుడు 3వ బ్లాక్ జరుగుతుంది. 3వ బ్లాక్లో మనకి ఇక్కడ లింగాల, కొల్లాపూర్ మరియు ఇక్కడ అచ్చంపేట మరియు నాగర్ కర్నూలు ఫారెస్ట్ లేదు కాబట్టి ఈ 3 రేంజ్లలో పరిధిలో చూస్తున్నాము. ప్రతి ఒక్క పులికి దాని యొక్క చారలు అనేది యూనిక్గా ఉంటుంది. యూనిక్గా అంటే ఒక పులి చార ఒక పులితో ఎప్పటికి కూడా మ్యాచ్ కాదు. ఏదో విధంగా మనకు అక్కడ డిఫరెన్సెస్ ఉంటుంది. వీళ్ళు డేటాబేస్ అంటే అన్ని పులుల ఫొటోస్ లెఫ్ట్ అండ్ రైట్ వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి క్రోడీకరించి ఎన్ని పులులు ఉన్నాయి అన్నది మనకు యూనిక్గా ఉన్న దాని యొక్క స్ట్రైప్స్తోని తెలుసుకొని మనకు తర్వాత ఒక బులెటిన్ అనేది విడుదల చేస్తారు. అది రిపోర్టు. ఆ రిపోర్ట్ల పరిధిగా మనకు నేషనల్లో ఎన్ని టోటల్ ఇది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్లో జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఏటీఆర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇది ఎండాకాలం జరుగుతుంది కాబట్టి చేసిన తర్వాత మనకు ఏప్రిల్లో టోటల్గా ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని పిల్లలు వాటికి పుట్టినాయి, అవి దేని అన్నది మనకు కరెక్ట్గా రిపోర్ట్ వస్తుంది. నా పేరు రవికాంత్. నేను అమరాబాద్ టైగర్ రిజర్వ్లో బయాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కొల్లాపూర్ రేంజ్ పరిధిలో మేము టైగర్ యొక్క గణన ఎలా ఉంటుందని మేము ఫేజ్ 4 మానిటరింగ్లో భాగంగా చేస్తున్నాము. ఎవ్రీ 2 స్క్వేర్ కిలోమీటర్ గ్రిడ్లో మేము కెమెరా పెట్టాము ఎంటైర్ కొల్లాపూర్ రేంజ్లో. సో ఈరోజు కొన్ని మేము కెమెరాలు చెక్ చేయడం జరిగింది. వీటి యొక్క పూర్తి వివరాలు అంటే ఎన్ని పులులు ఉన్నాయి ఈ కొల్లాపూర్ రేంజ్లో, అదేవిధంగా ఎంటైర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అనేది మే 1st వీక్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మన కొల్లాపూర్లో 9 పులులను మేము కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించాము. సో పులుల యొక్క గణన బాగానే పెరుగుతున్నాయి మన కొల్లాపూర్ రేంజ్లో. రెగ్యులర్ మానిటరింగ్లో భాగంగా ఒక ఆడపులికి 2 కొత్త పిల్లలు కూడా మేము గుర్తించాము. అవి ఇప్పుడు దీంట్లో కూడా క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.